ఆదివారం మందిరములో మనకు జరిగిన మేలు గురించి నువ్వు నేను చెప్పేది మన గురించిన సాక్ష్యం కాదు. అది దేవుడు చేసిన మేలు మాత్రమే గుర్తు చేసుకునే దేవుని సమయం. అది నీ సాక్ష్యం కాదు. మరి ఏంటి నా సాక్ష్యం అని నువ్వంటే, నీ సొంత వారు, నీ ఇరుగు పొరుగు వారు, నీ బంధుమిత్రులు, నీ తోటి వారు నీ గురించి నువ్వు దేవునిలో ఎలా ఉన్నావు అనేది చెబితే అది నీ సాక్ష్యం. అది నీ విశ్వాస జీవితం. ఈ లోకములో మనుషులు ఒకవేళ నీ మీద విద్వేషముతో సరి అయిన సాక్ష్యం నీ గురించి ఇవ్వకపోవచ్చు. ఎందుకంటే మనుషులు కాబట్టి. మరులు గొల్పబడి సరి అయిన సాక్ష్యం ఈ లోకము నీ గురించి ఇచ్చినా ఇవ్వకపోయినా పర్వాలేదు, కానీ ఇహమందు పరమందు అస్సలైన సాక్ష్యం నీ గురించి ఇచ్చేది ఆ దేవుడు. మోషే గురించి అయితే దేవుడు నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడని, భూలోకముల సాత్వికుడని సాక్ష్యం ఇచ్చాడు. దావీదు గురించి అయితే అతను నా హృదయానుసారి అని సాక్ష్యం ఇచ్చాడు. యోబు గురించి అయితే ఏకంగా దేవుడు సాతానుతోనే సవాల్ చేశాడు యోబుపై గల నమ్మకముతో. మరి దేవుడు నీ గురించి నా గురించి ఏమని సాక్ష్యం ఇస్తున్నాడు? వేషధారి అనియా, మోసకారి అనియా? ఈ దినమే మనల్ని మనం పరీక్షించుకుందామా? నువ్వు నేను మనలాంటి వాళ్ళు యేసయ్యను నమ్మటం విషయం కాదు, కానీ నిన్ను నన్ను ఆయన నమ్మగలడా? ఈ దినమే యోచించుకుందామా?